ఈ కథ ఒక పాత పాఠశాల హాస్టల్లో జరిగింది. అక్కడ ప్రతి గది అందంగా ఉంది, ఒకటి తప్ప. 13వ గది. శివ అనే 11 ఏళ్ల బాలుడు ఇప్పుడే హాస్టల్లో చేరాడు. పాత గదులు, పెద్ద గోడలు మరియు ఏదో ఒక రహస్యం పాఠశాలలో ఉంది. ఒక రాత్రి 13వ గది దగ్గర దీపం వెలగడం శివ గమనించాడు. తాళాలు వాటంతటవే తెరుచుకున్నాయి. మధ్యాహ్నం చల్లగాలి వీస్తుంది. పాత ఫోటోలు గోడపై ఉన్నాయి. చిన్న కుర్చీలో ఉన్న బాలుడు నెమ్మదిగా తల పైకెత్తి శివుడి వైపు చూశాడు. నేను చాలా సంవత్సరాలుగా ఇక్కడ ఇరుక్కుపోయానన్నాడు. ఆ బాలుడు చెప్పినట్లుగానే శివుడు గడియారాన్ని 12:13కి సెట్ చేశాడు. క్షణంలోనే ఆ గది మొత్తం ఆ బాలుడి ముఖం సంతోషంగా మారింది. అతను చిరునవ్వుతో నవ్వాడు. శివ క్యారిడర్లో నడుస్తున్నాడు. తలుపు మూసి ఉన్న 13వ గది పైన ఒక శాసనం రాశారు. ఈ గది ఎల్లప్పుడూ నిశ్శబ్దంగా ఉంటుంది.